ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గడిచిన ఏడాది కాలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి లేక మహిళలు యువత తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. త్వరలో జరగనున్న సిపిఐ మహాసభలో సూపర్ 6 పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు మాల్యాద్రి, హనుమంతరావు, అకిటి అరుణ్ కుమార్, చైతన్య పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 12వ తేదీ నాటికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారాలు కూడా చేసి సంవత్సరం పూర్తి అవుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో చేసిన వాగ్దానాలను అమలు జరపడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో, ఏ పథకానికి సంబంధించి వాళ్ళ ప్రయత్నం ఏమిటో ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. దానిపైన ఈ పథకాలపైన శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి సెంట్ ఇస్తున్నాడు, అది సరిపోదు. గ్రామాల్లో సెంటున్నరే ఇస్తున్నాడు, అది సరిపోదు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని, ఏదైతే మరి 6 గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చిన మరి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఇవన్నీ కూడా మర్చిపోయినట్టు కనబడుతూ ఉంది. సంవత్సర కాలం అయిపోతూ ఉంది. మరి రేపుతోటి సంవత్సరం మరి విజయవంతంగా ముగుస్తుందని, మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మంచి మరి ప్రభుత్వాన్ని కూడా మీరు చెప్పిన హామీలన్నీ కూడా మరి అటకెక్కించే పరిస్థితిలో ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఏదైతే పేదలకి మరి 2 సెంట్లు స్థలంలో మరి 4 లక్షల రూపాయలతోటి పట్టణాల్లో కట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఈ నగరానికి సంబంధించి మరి అనేక మంది మరి ఇల్లు లేని పేదలంతా కూడా మరి అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. వాటి మీద ఇప్పటికీ మరి ఎంక్వైరీకి సంబంధించి ఏ రకమైన మరి ఆదేశాలు ఇవ్వలేదు. ఓ పక్క మరి 4 లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు తప్ప ఆ విశాఖ స్టీల్ ప్లాంటు ఆనాడు 32 మంది విద్యార్థుల బలిదానంతో వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవి త్యాగం చేసి ఆనాడు స్థాపించుకుంటే బీజేపీ ప్రభుత్వం కొంతకాలం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం పెద్ద కుట్ర పడుతుంది. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఉండటం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు 1700 నుంచి పోరాటం జరుగుతూ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తర్వాత 11,440 కోట్ల రూపాయలు ప్రకటించి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తున్నామని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటే, ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ఏదో ప్రైవేటీకరణ ఆపినట్టు, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్టు పెద్ద పాలాభిషేకాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని గొప్పగా